క్రీస్తు ప్రేమములు ఆదరణలు వాక్యములు నింపబడిన యేసు బిడ్డలారా, మీ అందరికీ యేసు నామం పేరిట వందనము, శుభము. సింహాసన ఆసీయుడైన పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన. ఏడు దీపా స్తంభాలలో నడచి మా పరిశుద్ధుడా, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన. ఆది అంతము అయినా యేసు, అల్ఫా ఒమేగా అయినా యేసు, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఈ స్థలముకి దిగిరావయ్యా. హల్లెలూయా యేసు, హల్లెలూయా, హల్లెలూయా యేసు, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, అభిషేకకర్త స్తోత్రం, ఆశీర్వాదకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆగమన కాలములో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం యెషయా 7:14. ఇదో దావీదు పట్టణములో ఒక కుమారుడు జన్మించినాడు, అతని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలున దేవుడు మనతో ఉంటున్నాడు. ఇదే మాట మత్తయి సువార్త అధ్యాయం 1:22లో మాట్లాడబడింది. ఒక కన్యకకి ఒక కుమారుడు జన్మిస్తున్నారు, అతని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలున దేవుడు మనతో ఉంటున్నాడు. దాదాపు 11 నెల దేవుడు మనకు తోడుగా నీడుగా ఉండి కాపాడి ఆశీర్వదించిన 11 నెల ఇక్కట్లో, కష్టములో, వేదనలో, దుఃఖముల, బాధలలో ఆందుకొని ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి మనము నడిపించిన అలాంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా 3 కార్యాల అనుదినం మన జీవితంలో పాటించాలి. ఏమన్నా ప్రార్థన చేయండి, క్షమించండి, ప్రేమించండి. అవును, ఈ 3 కార్యాలు యేసు ప్రభు మన కొరకు నేర్పించిన. ఏ వ్యక్తి ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారో ఆ వ్యక్తి మనసులో దేవుడు జీవిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, తోడుగా వస్తాడు. అలాగే ఏ వ్యక్తి ప్రతి ఒక్కరూ ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర దేవుడు జీవిస్తున్నాడు. అలాగే క్షమించడం ఒకటి కాదు, ప్రేమ ఒకటి కాదు, కానీ ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమించి క్షమించి ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా నీడుగా ఉండి నడిపిస్తాడు. ఎలా ఈ నెల అన్ని ఎలా 11 నెల దేవుడి మీ కుటుంబమయ్యి మిమ్మల్ని గొప్పగా కాపాడి ఆశీర్వదించినారు. ఆ ఇమ్మానుయేలు దేవుడు 2026లో గొప్ప కార్యాలు చేసి మీ కుటుంబముకు తోడుగా నీడుగా ఉండి ఆశీర్వదిస్తారు. ఆ రోజు అబ్రహామే ఆశీర్వదించిన దేవుడు, ఈసాకి ఆశీర్వదించిన దేవుడు, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, ఎలీషాని ఆశీర్వదించిన దేవుడు, పౌలే ఆశీర్వదించిన దేవుడు ఈ సంవత్సరం అన్ని మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించిన, మీ కుటుంబముకు తోడుగా నీడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడాగా నడిపించిన. రాబోయే 2026లో ప్రతి ఒక్కరిని క్షమించండి, ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎవరైనా మీకోసం హింసిస్తూ ఉన్నారా, అవుడి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే మత్తయి సువార్త 5:44 ఈ మాట దేవుడు మనకి ఇస్తున్నారు. మీకోసం ఎవరైనా ద్రోహంగా మాట్లాడుతున్నారా,
ఆవిడ కోసం నీ ప్రార్థన చేయి, తగ్గించుకొని నీ ప్రార్థన చేయి, అతని కోసం ప్రార్థన చేయి దేవుడు చెప్తున్నారు. అందుకే యాకోబు పత్రిక 4:6-10లో తనదాన్ని తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతారని మాట ఇస్తున్నారు. ప్రభు తగ్గించుకొని బెత్లెహేములో జన్మించినారు, తగ్గించుకొని వాక్యం చెప్పినారు, తగ్గించుకొని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినారు. అలాగే ఈ 2025లో ఇమ్మానుయేలు దేవుడాగా మన హృదయముకి, మన ఇంటికి, మన దేశముకి రాబోతున్న దేవుడి దగ్గర ఈ 3 కార్యాలు మనం పాటించాలా. ప్రభువా, నాకు తగ్గించుకున్న మనసు ఇవ్వండి, ప్రేమ కలిగిన మనసు ఇవ్వండి, క్షమించిన మనసు ఇవ్వండి, అందరి కోసం భారమోడు మోకరించి ప్రార్థన చేయக்கூடிய అవకాశం వాక్యం నాకు ఇవ్వండి అని చెప్పి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం. 2025లో దేవుడు ఎలా కాపాడి ఆశీర్వదించినారో అలాగే 2026లో ఆ సియోను దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా నీడుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబమయ్యం, మీ దేశమయ్యం కాపాడి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, 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 నీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అబ్రహాం దేవా మీకు స్తుతి స్తోత్రాలు, ఇస్సాకు దేవా మీకు స్తుతి స్తోత్రాలు, యాకోబు దేవా మీకు స్తుతి స్తోత్రాలు, లోకరక్షకుడా మీకు స్తుతి స్తోత్రాలు. యెషయా 9:6 మాట ప్రకారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడే దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. అలాగే యెషయా 7:14 ఇదో దావీదు పట్టణంలో ఒక కుమారుని జన్మించినారు, అతని పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉంటున్నారు. అలాంటి గొప్ప దేవుడు ఎప్పుడు వరకు కాపాడినారు. 2026లో గొప్పగా కాపాడి ఆశీర్వదిస్తారు. మనం ఎల్లప్పుడూ క్షమించాలా, ప్రేమించాలా, ప్రార్థన చేయాలా. అలాంటి వాక్యం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని బాధపడాలి అడుగుతున్నాం తండ్రి. రాజా 2025 వయా లోకమే కాపాడి ఆశీర్వదించినారు. లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్క ప్రజని అభిషేకించి ఆశీర్వదించినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. ఎన్ని తలంచనా, ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమయ్యా. నీ చింత లేకుండా ఈ లోకంలో ఏ కార్యము జరగలేదయ్యా. కానీ మీ దగ్గర ఎవరెవరు వారమోడు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి అని ఆశీర్వదిస్తని చెప్తున్నారు తండ్రి. అందుకే యెరెమీయా 33:3లో నాకు మొరచేయి మీకు ఉత్తరమిస్తని చెప్పినావి తండ్రి. ప్రతి ఒక్కరి కోసం భారమోడు మోకరించి అడుగుతున్నయ్యా. ఇండియా దేశమేని కాపాడి ఆశీర్వాదం చేయండి. 142 కోటి ప్రజలే యేసు ప్రజలాగా, స్తుతి ప్రజలాగా, ఆరాధన ప్రజలాగా, ప్రేమ కలిగిన ప్రజలాగా నీ ఆశీర్వాదం చేయాలని పాదపడాలని అడుగుతున్నామయ్యా. ఇవ్వపోర్తుకు మందరాలు, స్తుతి స్తోత్రాలయ్యా. అలాగే లోకములో ప్రభువా మీకోసం భారమోడు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ఆశీర్వాదం చేయండి. పోప్, బిషప్స్, ఫాదర్స్, సిస్టర్స్, డిఫరెంట్ డినామినేషన్స్, బిషప్స్, పాస్టర్స్, ఇండిపెండెంట్ పాస్టర్స్ అందరికీ పేరు మీరాగా అభిషేకించి ఆశీర్వాదం చేయండి. చేసినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. భయపడకుడి, సహాయం చేయి వాడు నేనే. యెషయా 41:10 మాట ప్రకారం ప్రతి ఒక్కరు ప్రేమ కలిగిన హృదయం, క్షమించిన హృదయం, అలాగే ప్రార్థన హృదయం ఇచ్చి ఆశీర్వాదం చేయాలని పాదపడాలని అడుగుతున్నామయ్యా. ఇవ్వకొరతకు వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. అలాగే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, హై అఫీషియల్, ఆటోమొబైల్ డ్రైవర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, అగ్రికల్చర్ పీపుల్, ఆర్మీ పీపుల్, నేవీ పీపుల్, ఎయిర్ ఫోర్స్ పీపుల్, కలెక్టర్స్, జడ్జెస్, లాయర్స్, నర్సెస్, డాక్టర్స్, అయా పేద ప్రజలే అందరి ఆశీర్వాదం చేయండి ప్రభువా. అలాగే గుండివాడు నడచలేకుండా కూడా ప్రతి ఒక్కరికి అయ్యా పేరు మీదగా అభిషేకించి ఆశీర్వాదం చేయాలని నీ పాదములను అడుగుతున్నామయ్యా. రాబోతున్న ఇమ్మానుయేలు దేవా ప్రతి ఒక్క కుటుంబంకు ప్రవేశించి చీకటిలో ఉన్న కుటుంబమే వెలుగుల నడిపించి ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. ఇవ్వపోర్తుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. యేసప్ప నా దగ్గర బంగారు వెండికి ఏం లేదు తండ్రి. భారమోడు మోకరించి ప్రతి ఒక్క ప్రజల కోసం భారమోడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి ఇండియా దేశం వెలుగు దేశమాక, పరిశుద్ధ దేశమాక, స్తుతి దేశమాక, ఆరాధన దేశమాక ఆశీర్వాదం చేయాలని పాదములను అడుగుతున్నామయ్యా. ఇవ్వకూడదు వందనాలు, స్తుతి స్తోత్రాలు. తోడుగా ఉండండి, నీడుగా ఉండి నడిపించేయండి. ఇమ్మానుయేలు దేవుడాగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీకే స్తుతి మహిమ ఘనత చెల్లించి అతి తొందరగా రాబోతున్న యేసు నామం పేరుటే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కలుగును కాగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, దేవా స్తోత్రం,
తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, ఆశీర్వాదకర్త స్తోత్రం, ఇమానుయేలు దేవా స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.